టైగర్ గారు, కాంగ్రెస్కి ఇప్పుడు ఎలక్షన్స్ కాకముందు మీరు ఒక డిజిట్ చెప్పారు. ఎలక్షన్స్ అయ్యాక కూడా తెలంగాణలో సేమ్ డిజిట్ ఉండబోతుందా? మ్యాక్సిమం నాకు తెలిసి అంటే బీఆర్ఎస్ డిస్ట్రక్షన్ కాస్త బీజేపీకి ఓట్లు పడే విధంగా చేసినా కానీ కాంగ్రెస్ పార్టీని నష్టం చేయలేదని మా యొక్క అంచనా. అయితే వాళ్ళ అంచనాలు పెరగడం వల్ల కాంగ్రెస్కి తగ్గుతాయని అనుకుంటున్నారు, కానీ అంతకు మిక్కిలి దాంట్లో పెద్దగా ఏముండదు. అంటే బీజేపీకి నేషనల్ వైడ్గా వస్తున్న వ్యతిరేకత తెలంగాణలో ఎందుకు ఉండదు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి బీఆర్ఎస్ని బీజేపీని వేరు అనుకోవడానికి కూడా లేని స్థితి ఉన్నది. కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా అదే స్థితి ఉంది. కాబట్టి మేము అనుకున్నంత స్థాయిలో రావడానికి అవకాశం ఎక్కువ. కాంగ్రెస్కే అంత సీన్ లేదు, బీఆర్ఎస్ పైన వ్యతిరేకతతోనే కాంగ్రెస్కి ఓట్లు పడ్డాయి అని బీజేపీ అంటోంది. అసలు బీజేపీకి ఉన్నది ఏంటి? మామూలుగా 8 సీట్లకి ఎన్ని వస్తాయి? 1 సీట్ వస్తుంది. 7 సీట్లకు ఒక ఎంపీ అంటే 1 వస్తుంది మామూలుగా. మరి వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తారు, వాళ్ళు 12 వేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు 12 వేస్తారు. మరి ఉన్నాయి 17 అయితే ముగ్గురు 12, 13 వేసుకుంటే అదంతా ఎట్లుంటుంది? కాబట్టి నిక్షిప్తమై ఉన్నాయి బ్యాలెట్లలో. ఎందుకు తొందర? ఇంకెంత మహా అయితే ఒక 10 రోజుల్లో మొత్తం పూర్తి స్థాయికి కూడా వస్తుంది. కాబట్టి నాకు తెలిసి అయితే తెలంగాణలో మంచి అవకాశాలని మాకు ఇస్తుండనేది. ఎగ్జాక్ట్ ఏ నెంబర్ వస్తుందంటారు? ఇప్పుడు 14 లక్ష్యంగా జరిగింది. ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు ఒక్కటి తగ్గిండ్రు చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ ప్రాంతాల్లో మరి తగ్గిందనే అంశం ఉంది. చెప్పలేము, 14 కూడా రావచ్చు, రావడానికి అవకాశం లేకపోలేదని నా యొక్క అంచనా.